ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు ప్రకటన గ్రంథంలో మరి ప్రాముఖ్యంగా ఈ శ్రమకాలంలో ఆఖరిగా సంభవించేటువంటి శ్రమలు గూర్చినటువంటి 7 పాత్రల్లో నుండి 6 పాత్రలు మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు అద్భుతమైనటువంటి కృపని మనందరి పట్ల కూడా కనుపరిచారు. 7 ఉగ్రత పాత్రలు, ఇంకా ముద్రలు అయిపోయినాయి. ముద్రల తర్వాత 7 బోరలను కూడా పూర్తి చేసేసుకున్నాం. ఆఖరిగా మిగిలింది ఏదన్నా ఉందంటే 7 పాత్రలు కనబడుతున్నాయి. ఆ 7 పాత్రల్లో నుండి 6 పాత్రలను మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు అద్భుతమైనటువంటి సహాయాన్ని అందించాడు. ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి పాత్ర 7వ పాత్ర. ఆ 7వ పాత్రలోనే కనబడుతుంది సంపూర్ణత, పరిపూర్ణత, అన్నిటికీ మించి ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది ఆ పాత్రలో కనబడుతుంది. అయితే ఈ 7వ పాత్ర కుమ్మరింపబడినప్పుడు ఏం జరుగుతుంది? అసలు 7వ పాత్ర ఎక్కడ కుమ్మరింపబడుతుంది? ఈ కుమ్మరింపబడినటువంటి అనంతరం జరిగేటువంటి విపత్తులు, నష్టాలు ఎంత భయానకంగా ఉంటవి అనేటువంటి అనేక విషయాలకి తగిన సమాధానాన్ని దేవుడు ఈరోజు మనందరూ కూడా అందిస్తాడని నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి ఇందాక రూతు గారు ఒక సాక్ష్యం చెప్పారు, నాకు చాలా నచ్చింది ఆ సాక్ష్యం. ఏమనంటే ఆవిడకి హెల్త్ బాగాలేదు, వైరల్ ఫీవర్ వచ్చింది. వైరల్ ఫీవర్ వస్తే ఎలా ఉంటుందో నేను కూడా బాగా రుచి చూసాను. కాబట్టి కీళ్ళలో లోపల నుంచి గుజ్జంతా లాగేసిన బాధ, కరోనాలో ఎలాంటి బాధ అయితే ఎదురవుతుందో ఇంచుమించు అలాంటి బాధే. ఆ బాధలో ఆవిడ అందంట, ప్రభువా ఈ శ్రమల్లోనే నేను తట్టుకోలేకపోతున్నాను, మరి 7 ఏండ్ల శ్రమల్లో ఇంకెలా బతకగలం నాయన అని అన్నారంట. నిజమే కదా, ఈ చిన్న చిన్న శ్రమలకి మనం తట్టుకోలేకపోతున్నాం అంటే ఈ పాత్రలకి సంబంధించినటువంటి వచ్చేటువంటి నష్టపు శ్రమలు ఇంకెంత భయంకరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవడానికి కూడా అర్థం కాదు, అంత భయానకమైనటువంటి పరిస్థితులు. అలాంటి 7 ఉగ్రతల్లో పాత్రల్లో నుండి ఆఖరిగా 7వ పాత్రను మనం పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం నుంచి కానీ మనం పరిశీలించినట్టయితే 7వ పాత్ర ఎక్కడ కుమ్మరింపబడింది, 7వ పాత్ర యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది అంతా కూడా చాలా స్పష్టంగా ఆ చోట పరిశుద్ధాత్ముడు రాయడానికి ఇష్టపడ్డారు. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసము నుండి వచ్చెను అనేటువంటి మాట కనబడతా ఉంది. ఎక్కడ కుమ్మరింపబడిందంటే 7వ పాత్ర వాయుమండలం మీద కుమ్మరింపగా. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దాని మీద కుమ్మరించడం జరిగింది. కానీ ఇక్కడికైనా మనం చూసినట్టయితే ఈ పాత్ర వాయుమండలం మీద కుమ్మరింపబడింది. అసలు వాయుమండలం అంటే ఏంటి అనేటువంటిది కానీ మనకు అర్థం కాకపోతే అసలు నేను చెప్పేటువంటిది ఇంకా పొరపాటును కూడా అర్థం కాకపోవచ్చు. వాయుమండలం అంటే ఏంటి చెప్పండి? వాయుమండలము అని దేన్ని పిలుస్తూ ఉంటారు చెప్పాలి? ఏంటమ్మా మండలాల్లో? ఇది నాకు తెలిసి చిన్నప్పుడు దాంట్లో కూడా ఉంటారు, ట్రోపోస్ఫియర్, లిథియోస్ఫియర్, ఇలా ఇక్కడ భూమి నుంచి భాగాలు పై వరకు శూన్యం వరకు ఉన్నటువంటి భాగాలు. అయితే దీన్ని ట్రోపోస్ఫియర్ అని పిలుస్తూ ఉంటారు. వాయుమండలం అంటే ఎక్కడి వరకు అంటే పక్షులు ఎగిరేంత వరకు, విమానాలు ఎగిరేంత వరకు కూడా ఉన్నటువంటి ఆ భూమి నుంచి ఉన్న భాగం అంతా కూడా ట్రోపోస్ఫియర్ అని పిలుస్తూ ఉంటారు. అక్కడ వరకు గాలి బాగా ఉంటుంది. తర్వాత కూడా ఉంటుంది, ఆ గెలాక్సీలో కూడా గాలి ఉంటుంది, కానీ పల్చటి పొరగా ఉంటుంది. కాబట్టి బ్రతికే అవకాశం ఉంటుంది. ఇలాగే ట్రోపోస్ఫియర్ చాలా ఉంటాయి. నాకంత లిథియోస్ఫియరు
ఇలాంటి కొన్ని భాగాలు. ఆ భాగాల్లో భూమికి దగ్గరగా ఉన్నటువంటి భాగమే ట్రోపోస్పియర్ అంటారు. తెలుగులో ఒక మాటలో చెప్పాలంటే వాతావరణం అంటే ఆ పైనుంచి భూమి వరకు ఉన్నటువంటి ఆ మండలం అంతటినే కూడా వాయుమండలం అని పిలుస్తారు. వాయువు అంటే ఏంటి చెప్పాలి? గాలి ఉండేటువంటి ప్రదేశం ఎయిర్ జోన్ అంటారు. ఇందులో పెద్ద ఆలోచించడానికి ఏముంది? ఇందులో పెద్ద ఆలోచించడానికి ఏమీ లేదు. పక్షులు ఎక్కడ వరకు అయితే ఎగరగలవో అక్కడ వరకు ఉన్నదంతా కూడా వాయుమండలమే. ఇంకా పైన ఉన్నది కూడా వాయుమండలమే. గాలి ఉన్న ఆ పై చోటు అంతా కూడా వాయుమండలము అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ వాయుమండలం మీద కుమ్మరింపబడింది. ఎందుకు వాయుమండలం మీద మాత్రమే కుమ్మరింపబడింది అనేటువంటి దాన్ని మనం పరిశీలించే దానికంటే కూడా ముందుగా, వాయుమండలము అనేటువంటి మాట ఇంతకు మునుపు ఎంతమంది విన్నారు? ఎంతమంది ప్రార్థనలో ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు? చేతులెత్తండి. మేము చేసే ప్రార్థనలో ఈ పదాన్ని ఉపయోగించి మేము ప్రార్థన చేస్తుంటామండి అనేవాళ్ళు ఎవరిని ఉంటే చేయెత్తండి. తాతయ్య గారు చేసేవారు. దేందయ్య గారికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ తాతయ్య గారు ఆ పదాన్ని ఉపయోగించి ప్రార్థన చేసేవారు. నేను సేవకు వచ్చినటువంటి కొత్తలో వాక్యం ఎరగకుండానే దేవుని నన్ను పిలుచుకున్నాడు. అది మీ అందరికీ తెలిసిందే. నేను కూడా ప్రార్థన చేసేటువంటి సమయంలో వాయుమండలాధిపతి నీకు వందనాలు అని ప్రార్థన చేసేవాడిని. వాయుమండలాధిపతి నీకు వందనాలు అని ప్రార్థన చేసేవాడిని. అలా చేస్తూనే ముందుకు వెళ్ళిపోయాను. ఒకప్పుడు మా అమ్మగారు నా ప్రార్థన విని, ఒరే నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావేంటి, అలా చేయకూడదు, వాయుమండలాధిపతి నీకు వందనాలు అంటే సాతానికి నువ్వు వందనాలు చెప్తున్నట్టు లెక్కది అని అమ్మగారు చెప్పే వరకు నాకు కూడా తెలియదు. ఎందుకంటే అంత బైబిల్ అవగాహన ఉన్నటువంటి పరిస్థితులు కాదు. ఇందులోకి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర నేర్చుకున్న తర్వాత ఇక్కడ వరకు వచ్చాం, కానీ సేవకు రాకముందు వరకు వాక్యం అనేది ఎంత మాత్రం కూడా తెలియదు. కాబట్టి తాతయ్య గారు అలా చేసేవారు కనుక అని అనుకునేవాడిని. కానీ తాతయ్య గారు అలా చేసేవారు కదంట. వాయుమండలాధిపతి నీ తల చితగొట్టబడునుగాక అని చేసేవారు. కానీ నాకు కొంచెం గుర్తుంది, కొంచెం గుర్తులేదు. అందుకే ప్రార్థనలు ఏం చేయొద్దంటాను? కాపీ కొట్టకండి. ప్రార్థనలు కాపీ కొడితే అది పాపం అయిపోద్ది. పరిశుద్ధాత్ముడు మనకి నేర్పించినటువంటి ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళాలి తప్ప, ఎవరో చేసేటువంటి ప్రార్థనల్ని, ఎవరో ఉపయోగించేటువంటి పదాలని మనం తీసుకుని చేయడం వల్ల చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ రోజు మొదలుకొని నేను ఎప్పుడూ కూడా ఆయన నేర్పించిన ప్రార్థన పదాల మారకే వెళ్తాను తప్ప వేరేగా నేను వెళ్ళే ప్రయత్నం చేయను. వాయుమండలాధిపతి నీకు వందనాలు అని చేసేసి నాకు తెలియకుండానే. దాని అర్థం ఏంటంటే సాతానా నీకు వందనాలని. అయితే వాయుమండలం అంటే ఈ కనబడేటువంటి పై మండలం అంతటికీ కూడా వాడు అధిపతిగా ఉన్నాడా? అందుకోసమే దేవుడు వాయుమండలం ఏదో 7వ పాత్రను కుమ్మరించాడా అనే ఆలోచన చేస్తే, వాస్తవానికి మా అమ్మగారు చెప్పింది కరెక్టే, మా తాతయ్య గారు చేసినటువంటి ప్రార్థన కూడా కరెక్టే అని తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. మీరు ఎలా చెప్పగలరండి పాస్టర్ గారు అని అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాట కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికని మనం చూస్తే, అక్కడ ఈ వాయుమండలం మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది కనబడుతుంది. చూడండి, నేను మొదటి నుంచి చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, అంటే వాయుమండలానికి కూడా ఒక ఉన్నాడా? ఎవరా వ్యక్తి? సాతాను. కాబట్టి వాయుమండలంలో వీడు సంచరిస్తూ ఉంటాడు, గాలిలో వాడు సంచరిస్తూ ఉంటాడు. వాడి సమూహం అంతా కూడా గాలిలో సంచరిస్తుందని చెప్పి వాక్యంలో కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఎక్కడైతే వాయుమండలంలో ఎక్కడైతే వాడు తిష్టేసుకుని ఉన్నాడో
ఆ మండలం మీద 7వ పాత్ర అనేటువంటిది కూడా కుమ్మరింపబడినట్టుగా లేఖనాలు కనబడుతున్నాయి. అయితే నేను ఎప్పుడూ కూడా చెప్పేటువంటి మాట ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు కనబడేదంతా నిజం కాదు, మనకు కనబడనంత మాత్రాన అది అబద్ధం కూడా అయిపోదు. మన చుట్టూ భయంకరమైన ఆత్మల లోకం ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటుంది, సంచరిస్తూనే ఉంటాయి. ఈ గాలిలో మనకు కనబడనన్ని సూక్ష్మ జీవులు, క్రిములతో పాటుగా ఆత్మలు కూడా తిరుగుతుంటాయి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, దురాత్మల సమూహముతోనూ, వాయుమండల అధిపతులతోనూ, ప్రస్తుత అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాము అని అంటున్నాడు. ప్రస్తుత అంధకార శక్తులతో, వాయుమండల అధిపతులతో. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ 7వ పాత్ర అనేది ఎక్కడ కుమ్మరించబడింది? వాయుమండలం మీద కుమ్మరించబడి, సూర్యుడి మీద కుమ్మరించబడింది, ఇలా చాలా చోట్ల కుమ్మరించబడింది. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి ఏదైతే మిగులుందో దాన్ని కూడా కొట్టేశాడు దేవుడు. అంటే ఇంక అట్మాస్ఫియర్ అంతా కూడా, గాలిలో ఉన్నటువంటి సమస్తం అంతా కూడా కదిలిపోతాయి, శక్తులు కదిలింపబడును అనేటువంటి మాట కూడా లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి ఏ ప్రార్థన నడిపింపు ఇచ్చాడో దాన్ని బట్టి మనం వెళ్ళాలి తప్ప, హేమనన్నే ప్రార్థన చేస్తున్నాడు, దేందేలి గారు ఈ పదాలు ఉపయోగిస్తారు, ఇలా కానీ మనం వెళ్ళామనుకో ఏదో ఒక రోజున నష్టపోవడం అనేది తథ్యము. నేను అలా మోసపోయాను, నష్టపోయాను కనుకే అలా చేయడానికి వీల్లేదు. కొంతమంది నా ప్రార్థన నాకే వినిపిస్తూ ఉంటారు. అప్పుడు నేనేం సంతోషించను, తిట్టుకుంటాను వాళ్ళని. ఎందుకు వచ్చింది అది ఎక్స్ట్రాలు అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రార్థన మనకి నేర్పించేవాడు అయిన ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రార్థన నడిపింపు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రార్థన పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. అందరి ప్రార్థనలో ఒకలా ఉండవు. అందరి ప్రార్థనలో ఒకలా ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఇటు కాపీ కొట్టేసాడు అని దానికి అర్థం. ఈడు ప్రార్థన ఆడు కాపీ కొట్టేసాడు, ఆడి ప్రార్థన ఈడు కాపీ కొట్టేసాడు అని అర్థం తప్ప, మీరు ఎక్కడైనా చూడండి ఒకరి ప్రార్థనతో ఒకరి ప్రార్థన సంబంధం ఉండదు. ఎందుకంటే ఒకరి ఆత్మతో మరొక ఆత్మ సంబంధం లేదు కనుక వారి ఆత్మ ప్రేరణ మేరకు నడిపించబడేటువంటి ప్రార్థన నేర్చుకోవాలి తప్ప ఎవరి ప్రార్థనలో కాపీ కొట్టకండి. అది మన ఆత్మీయ జీవితాన్ని ఎదగనివ్వదు. ఇప్పుడు ఒక పదాన్ని నేను నేర్చుకుని ప్రార్థనలో ఉపయోగిస్తున్నానంటే ఏదో ఒక సమయంలో ఆ నడిపింపు ద్వారాగా వచ్చింది. ఆ కారణం ఏంటో మనకు తెలియాలి. ఆ పదాన్ని ఉపయోగించినటువంటి కారణం ఏంటో తెలియాలి. ఆ పదం రావడం వల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏంటో తెలియాలి. కాబట్టి అలాగే ఎప్పుడూ కూడా చేయకూడదు. నేను పొరపడ్డాను అలాగా. తర్వాత అసలు పూర్తిగా పక్కకెళ్ళి పరిశుద్ధాత్ముడు నడిపింపు మేరకు ప్రార్థనలో మనం ముందు కొనసాగే ప్రయత్నం చేశాం. కాబట్టి ఇక్కడ 7వ పాత్ర అనేది వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కూడా కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు, అది అంత గొప్పది అనేటువంటి మాట కనబడుతూ ఉంది. ఎక్కడొచ్చిందంటే భూకంపం ప్రసిద్ధి కలిగినటువంటి మహాపట్టణం మీద భూకంపం వచ్చినట్టుగా కూడా మనకు ఆ చోట కనబడుతూ ఉంది. కాబట్టి దీని గురించి 17 నుంచి 21 వచనం వరకు కూడా మనం ఒకదాంటే ఒకటి ఒక్కొక్క వచనాన్ని తీసుకుని మనం స్మరిస్తే చాలా సమయం పట్టేస్తుంది. కనుక అవసరమైనటువంటి విషయాన్ని మాత్రమే మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వాయుమండలం మీద ఎప్పుడైతే ఈ 7వ పాత్ర కుమ్మరింపబడిందో అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను. పెద్ద భూకంపము కూడా కలిగిన తర్వాత మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు, అది అంత గొప్పది. భూకంపం అనేటువంటిది కలిగింది. జీవితంలో మనిషి అనేవాడు ఎప్పుడూ కూడా చూడలేనంత భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది.
ఎక్కడొచ్చింది? మొత్తం భూమి అంతటికి వచ్చేసిందా ఆ భూకంపం? ఇక మొత్తం భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా అనుభవించారా ఆ భూకంపాన్ని? యావత్ భూలోకం అంతా కూడా ఈ భూకంపమును బట్టి కంపించబడిందా అని అంటే అది పూర్తిగా అబద్ధం. మరి ఎక్కడ, ఏ ప్రాంతానికి మాత్రమే భూకంపం వచ్చిందంటే ప్రసిద్ధి అయినటువంటి మహాపట్టణమైన 21వ వచనం చదివితే ఆ పట్టణం పేరు అక్కడ మనకు కనబడుతుంది చూడండి. పై వచనాలు 21 కాదు 19వ వచనం. ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములయ్యను, అన్ని జనుల పట్టణము కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రతయ అను మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇవ్వవలెనని దాని దేవుని సముఖమందు జ్ఞాపకం చేశారు. ఎక్కడొచ్చిందంట ఈ భూకంపం? మహాభూకంపం ఎక్కడొచ్చింది? ఏ దేశం మీద వచ్చింది? మహాబబులోను అనగా సౌదీ అరేబియా అని ఇప్పటికీ చెప్తాను, తర్వాత రోజుల్లో కూడా చెప్తాను. కానీ చాలామంది బైబిల్ పండితులు, గొప్ప సేవకులు ఏమంటారంటే అదేంటో కాదు కానీ అమెరికా అంటారు. అమెరికా కాదు, నేను దాన్ని నమ్మను. కేవలం అది సౌదీ అరేబియా అనేటువంటి ప్రాంతంలో వచ్చినటువంటి ఈ భూకంపం చాలా భయంకరమైనది. జీవితంలో సృష్టి ఆరంభం మొదలుకొని ఆ రోజు వరకు అంత పెద్ద భూకంపం రాలేదంట. చూడండి, అప్పుడు 18వ వచనం. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను, మనుష్యులను భూమి మీద పుట్టినది మొదలుకొని, అంటే ఆదాము అవ్వ కలుగు చేయబడినటువంటి దినం మొదలుకొని ఆ రోజు వరకు అంత పెద్ద భూకంపం రాలేదు. ఇప్పటివరకు చాలా రకాలైన భూకంపాలు, రోజుకో భూకంపం వస్తుంది, కానీ మనిషి ఎప్పుడూ కూడా చూడలేనంత భయంకరమైన భూకంపం ఆ రోజు ఆఖరిగా రాబోతుంది. ఆ భూకంపం కూడా సౌదీ అరేబియా అనేటువంటి ప్రాంతాన్ని కుదిపెయ్యబోతుంది అనే మాట కన్నా ప్రసిద్ధమైన మహాపట్టణము, ప్రసిద్ధి అనేటువంటి దానికి మరొక పదాలకనే మనం వెతికితే మహా గొప్ప, పేరుగాంచిన, ప్రఖ్యాతగాంచిన, ప్రాముఖ్యమైనటువంటి పదాలు ప్రసిద్ధికి ఉపయోగపడతా ఉంటాయి. అవునా కదా? అవునా కదా? చాలా ప్రసిద్ధి అండి వారు, చాలా పేరుగాంచిన వాళ్ళండి వాళ్ళు అని అంటూ ఉంటాం కదా ఎవరన్నా వచ్చినప్పుడు. కాబట్టి ఈ పట్టణానికి దేవుడు ప్రసిద్ధమైన మహాపట్టణం అంటున్నాడు. పాపులర్ పట్టణము, పేరుగాంచిన పట్టణము అంటున్నాడు. ప్రస్తుతంగానే మనం చూస్తే ప్రపంచంలో పేరుగాంచిన అగ్రగామి దేశంగా పిలువబడుతున్న దేశం ఏదన్నా ఉంటే ఆ దేశం పేరు చెప్పండి. ప్రస్తుత అగ్రగామి దేశంగా పిలువబడుతున్న దేశం చెప్పాలి. ఏ దేశం? అమెరికా. కానీ కొన్ని రోజుల్లో ఈ పేరు సౌదీ అరేబియాకి రాబోతుందంటే మీరు ఎవరన్నా నమ్ముతారా? ప్రస్తుతం అమెరికాని తలదన్నే దేశం లేదనే పేరే ఉంది అమెరికాకి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఖరీదైన ప్రసిద్ధమైనటువంటి దేశం ఏదన్నా ఉందంటే అమెరికా అనేటువంటి దేశానికే ఉంది. అమెరికా కంటే కూడా గొప్ప పేరు ఏ దేశానికి కూడా లేదు. అందుకే ప్రపంచంలో ఎవరున్నా ఎక్కడున్నా అమెరికా వెళ్ళాలి, అమెరికా సెటిల్ అవ్వాలి, అమెరికాలో చదువుకోవాలి అని కోరుకుంటారు తప్ప వేరే వేరే దేశాలు అంతగా ఎవరో కూడా ఇష్టపడరు. ఎందుకంటే ప్రపంచంలో అంత పేరుగాంచినటువంటి దేశంగా అమెరికా కనబడుతుంది. కానీ కొన్ని రోజుల కాలానికే ఈ ప్రసిద్ధమైనటువంటి పేరుగాంచినటువంటి ఈ పేరు అమెరికా నుంచి సౌదీ అరేబియాకి రాబోతుంది అంటే మీరు నమ్ముతారా? ప్రస్తుతం సౌదీ అరేబియా కూడా మంచి పేరుగాంచినటువంటి దేశాల్లో ఒక దేశంగానే పిలువబడుతుంది. కానీ కొన్ని సంవత్సరాల వ్యవధిలో, నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాల కాలంలో అమెరికాని సైతం తలదన్నే మహా గొప్ప దేశంగా సౌదీ అయిపోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా. దాన్ని అంటున్నాడు దేవుడు, ప్రసిద్ధమైన మహాపట్టణమా బబులోనా. ఎలా చెప్తున్నారండి అంటే ప్రస్తుతం ప్రపంచంలో టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. టెక్నాలజీకి పేరు పెట్టినటువంటి దేశం ఏదన్నా ఉందంటే జపాను, చైనా, అమెరికా ఇలా ఉన్నాయి. కానీ బిజినెస్కి పేరు పెట్టినటువంటి దేశాల్లో ఒక దేశం సౌదీ అరేబియా అనే దేశం.
టెక్నాలజీలో వెనకుంది అని నేను అనట్లేదు, కానీ ముందు ముందు రోజుల్లో సౌదీ అరేబియాలో కనబడేటువంటి టెక్నాలజీ ఇంకెక్కడ కూడా కనబడదేమో. అంత టెక్నాలజీ పెరిగిపోతుంది. చాలామందికి తెలుసో తెలియకపోవచ్చు, కానీ నియోమ్ అనేటువంటి సిటీని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సౌదీ అరేబియాలో. నియోమ్ అనేటువంటి సిటీ విన్న ఆ పేరు? నియోమ్ సిటీ. నియోమ్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని సౌదీ అరేబియాలో కట్టడం మొదలుపెట్టారు. ఈ కట్టడం అనేది 2030వ సంవత్సరానికి పూర్తయ్యేటువంటి అంచనాలు చాలా వరకు ఉన్నాయి. ఈ పట్టణాన్ని, ఈ ప్రదేశాన్ని కట్టడానికి సుమారుగా 9 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు అలాంటి కట్టడం. అంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని సౌదీ అరేబియా అనేటువంటి ప్రాంతంలో ప్రారంభించారంటే మీరు నమ్ముతారా? నియోమ్ సిటీ దాని పేరు. నియోమ్ సిటీ 170 కిలోమీటర్లు పొడుగు ఉంటుంది. ఆ పొడుగు అంతా కూడా అటొక ఇటొక గ్లాస్ గోడలు ఉంటాయి, గాజు గ్లాస్ గోడలు. అటు ఇటు 170 కిలోమీటర్లు. అక్కడ కార్లు వెళ్ళకూడదు, ఎవరైనా నడిసే వెళ్ళాలి, లేదంటే తర్వాత ఏదైనా వసతులు అనేటువంటివి వస్తాయేమో. ఆ ప్రాంతంలో గాలిలో వేలాడేటువంటి షాపింగ్ కాంప్లెక్స్ను కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నియోమ్ సిటీ నియోమ్లోనే ఉంది. మన బయట కనకూడదు అనుకోండి ఆ పేరు, మీకు అర్థమైతే చాలు. కాబట్టి వచ్చేటువంటి క్రీస్తు విరోధి 2 మతాల మధ్యన ఫ్రెండ్షిప్ను కుదురుస్తాడు. అది ఎంతమంది నమ్మినా నమ్మకపోయింది, ఇది నిజం. నియోమ్లో ఒకటి ఉంది, ఒక స్మరణ ఉంది, ఒక మతాన్ని బాగా ప్రభావితం చేసేటువంటి ఒక స్మరణ. ఆ స్మరణ పిరమిడ్లో కూడా వినపడుతుందని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ స్మరణ అనేది సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ శబ్దధ్వనిలో కూడా స్మరణ ఉందని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు నిరూపించారు. కాబట్టి క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వచ్చి 2 మతాల మధ్యన ఉన్నటువంటి ఘర్షణను దూరం చేసి ఇద్దరిని స్నేహభావంతో కట్టబోతున్నాడు. ఈ 2 మతాలు కూడా ప్రపంచంలో క్రైస్తవ్యం తర్వాత అతిపెద్ద మతాలుగా ప్రస్తుతం కనబడుతున్నాయి. పేరు నేను ప్రస్తావించను, తర్వాత మీకే అర్థమవుతుంది. కాబట్టి నియోమ్ అనేటువంటి ఒక పట్టణాన్ని సౌదీ అరేబియా కడుతుంది. ఇంచుమించుగా ప్రపంచంలో ఎంత స్టీల్ అయితే ఉందో, స్టీల్ అంటే తెలుగులో ఏమంటారండి? ఉక్క, అంతేనా? ఏమంటారు? స్టీల్. ప్రపంచంలో ఎంత స్టీల్ అయితే ఉందో అంత స్టీల్లో 20% స్టీలు ఈ పట్టణాన్ని కట్టడానికి ఉపయోగిస్తున్నారు. 2030వ సంవత్సరానికి అది పూర్తయిపోతా ఉంది. మనుషులు వెళ్ళరు, ఇంకా అక్కడికి వెహికల్స్ వెళ్ళవంట. ఎర్ర సముద్రానికి ఆనుకొని కట్టబడుతున్నటువంటి పట్టణం 9 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పట్టణాన్ని కట్టబోతున్నారు. అది కట్టిన తర్వాత ప్రపంచంలో కూడా ఎవరికి లేనంత గొప్ప ప్రసిద్ధమైన పేరు ఆ దేశానికి రాబోతాం. జడీదా అనేటువంటి ఒక టవర్ కూడా కడుతున్నారు. జడీదా టవర్ అనేది అది 2028కు పూర్తయిపోయి, అది కూడా సౌదీ అరేబియాలోనే. ఇంకా ప్రపంచంలో ఏ దేశంకి లేనంత పేరు ఈ దేశానికి రాబోతుంది. అంత అద్భుతమైనటువంటి కట్టడాల్ని ఈ దేశస్తులు కట్టబోతున్నారు. ఆ దేశం మీదకి ఏమి రాబోతుందంటే ఉగ్రత రాబోతుంది. ప్రసిద్ధమైన మహాపట్టణమా. అమెరికా అంటారు, అమెరికా ఏం కాదు, అమెరికా తుక్కు కింద చేసేస్తారు. అమెరికాలో ఒక మతానికి సంబంధించిన జనం ఎక్కువైపోతారు, ఇంకా ఆ మతమే వెళ్తుంది అమెరికాని కొన్ని సంవత్సరాల్లో. అది ముందు రోజుల్లో మీకు కూడా అర్థమైపోతుంది. కాబట్టి ఇది సౌదీ అరేబియాకి సూచనగా ఉంది. అంత పేరుగాంచినటువంటి పట్టణంగా వాళ్ళ కట్టడాలు కూడా కడుతున్నారు. ఇవన్నీ జడీదా అనేటువంటి టవరు బుర్జ్ ఖలీఫా కంటే కూడా పొడుగు. బుర్జ్ ఖలీఫా అనే పేరు విన్నారా లేదో? చాలా హైయెస్ట్ టవర్లో అదొక టవర్. అది దుబాయ్లో ఉంటుంది. దానికంటే కూడా పొడిగా ఉంటుంది. 2028కి పూర్తయిపోతుంది ఈ టవర్ కూడా. ఇవన్నీ మీరు చూస్తుంటే మెసపటోమియా చరిత్రలో కనబడినటువంటి అనుభవాలు కనబడట్లేదు.
ఆకాశమంత మొట్టుకు మనం కట్టుకుందామనే ఆలోచన ఈ దేశస్తుల్లో కనబడట్లేదు, ఈ ప్రాంత ప్రజల్లో కనబడట్లేదు. ఒకసారి ఆలోచించేయండి. అక్కడ కూడా మెసపటోమియా చరిత్రలో నిమ్రోదు బాబేలు గోపురాన్ని ఆ విధంగానే కట్టబోయాడు. కానీ దేవుడు ఏం చేశాడు? సేమ్ ఆ లైను, అనుభవాలు, ఆ అలవాట్లన్నీ దేశస్తుల్లో కనబడుతున్నాయి ప్రస్తుతం. అంత పేరుగాంచినటువంటి మహాపట్టణంగా సౌదీ అరేబియా అనేటువంటిది అయిపోబోతుంది. నిన్న మొన్నటి వరకు ఏ దేశాల్లో ఉన్నవారైనా సౌదీలోకి వెళ్ళి కష్టపడి పని చేసుకుని డబ్బులు సంపాదించి రావచ్చు. అంతేకాని అక్కడ వాళ్ళు భూమిని అమ్మరు, ఇల్లు అమ్మరు, ఆస్తిని సంపాదించుకోవచ్చు. కానీ ఆస్తికి హక్కుదారులుగా మనల్ని చేయనివ్వరు. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ చట్టం అది. కానీ 2020వ సంవత్సరం నుంచి, అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి అధికారులు ఒక చట్టాన్ని విడుదల చేయబోతున్నారు. ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ ఆస్తికి హక్కుదారులు అవ్వచ్చు, మీరు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, మాతో పాటుగా ఏకమయ్యి వ్యాపారాల్లో కలిసి ముందుకు వెళ్ళొచ్చు అనే చట్టం 2026 నుంచి రాబోతుంది. కానీ ఇప్పుడు వరకు అయితే మాత్రం వెళ్ళి అక్కడ కష్టపడి డబ్బు సంపాదించుకొని రావడమే. కానీ ముందు రోజుల్లో సౌదీ పర్మిషన్ ఇచ్చేయబోతుంది. ఏమనంటే ఆస్తులు కూడా మీరు కొనుక్కోవచ్చు, ఇక్కడ కట్టుకోవచ్చు, ఇక్కడే ఉండొచ్చు అనేటువంటిది కూడా కనబడుతుంది. ఇది ఎంతవరకు లేఖనానుసారమైనటువంటి విషయం అంటే అది జరుగుతుందని బైబిల్లో దేవుడు ఎప్పుడో రాసేసాడు. అంత డబ్బు సంపాదిస్తారు, దాని మీద పెట్టుబడి పెడతారు చాలామంది. మన దేశానికి సంబంధించిన వాళ్ళు చాలామంది వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టొచ్చేమో, మన దేశానికి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇల్లు కొనుక్కోవచ్చేమో, భూములు కొనుక్కోవచ్చేమో, వాళ్ళ వ్యాపార లావాదేవీల్లో చేతులు ఉంచొచ్చేమో. అంతగా అభివృద్ధి కూడా పొందుతారు చాలామంది దాంతో బిజినెస్ టైఅప్ చేసి. అంతగా ఎదిగిన తర్వాత ఈ దేశాన్ని దేవుడు కొడతాడు. మీకు ఎలా తెలుసంటే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం అంతా కూడా మహాబబులోను గురించి రాయబడింది. ఆ బబులోను నాశనం గురించి రాయబడినటువంటి సారాంశాన్ని కానీ చదివితే అక్కడ పెట్టుబడి పెట్టినటువంటి వారు అందరూ కూడా పెట్టుబడిదారులు, ఆ దేశం ద్వారాగా లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా దుమ్ము తల మీద వేసుకుని ఏడుస్తున్నట్టు కనబడుతుంటది. మీరు కావాలంటే చూడండి, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం చూస్తే చూడండి. 16వ వచనం, ఆ పట్టణం చేత ధనవంతులేని సరుకులు వర్తకులు, ఎవరిల్లో? ఆ దేశస్తులు కాదు, వర్తకులు ఆ దేశానికి సంబంధించిన వారు కాదు. సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపనార బట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములు ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఎంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును ఎక్కడికైనను సబరు చేయి ప్రతివాడును వాడవారును సముద్రం మీద పనిచేసి జీవనము చేయవారు అందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసిరి. తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని ఎందలే అధిక వ్యయము చేత ధనవంతులేరి, అది ఒక్క గడియలో పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. ఎంతమంది డబ్బు సంపాదించారో ఆ పట్టణాన్ని బట్టి ఇక్కడ రాయబడింది. ఈ పట్టణాన్ని ఆధారం చేసుకుని ఎంతమంది ఎదిగారో ఇక్కడ రాయబడింది. ఆ మహాపట్టణమును బట్టి బిజినెస్ చేసి లబ్ధి పొందిన వారు అందరూ ఏడుస్తున్నట్టుగా ఇక్కడ రాయబడింది. కావాలంటే చూడండి మీరు. ఆ దేశానికి సంబంధించిన వారు కాదు. ఒక్క గడియలోనే నీ వైభోగం అంతా కూడా ఇట్టి రీతిలో ఎగిరిపోయిందే అని చెప్పి దుమ్ము తల మీద వేసుకుని ఏడుస్తున్నారు. అంత పేరుగాంచినటువంటి పట్టణం ఒక్క గడియలోనే, కొన్ని గంటల్లోనే ధ్వంసం అయిపోద్ది. బైబిల్ ఎందుకు నిజమైంది, ఎందుకు కరెక్ట్ అయింది అని చెప్పమంటే జరిగినది రాసినటువంటి గ్రంథము,
జరగబోయేదాన్ని ముందుగా రాసిన గ్రంథం కూడా ఇదే. మీరు ఏ గ్రంథాలన్నా చూడండి, బయటి వాళ్ళు వచ్చి అక్కడ వ్యాపారం చేసి బయటి వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయినట్టుగా ఏది చెప్పలేదు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది బబులోన్లో బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వస్తారని ముందుగానే చెప్తుంది. 2026కి అది నెరవేరబోతుంది. అక్కడ ఆస్తులు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎవరైనా సరే టూరిస్ట్గా వచ్చి చూసి ఆనందించి వెళ్ళిపోవడమే అంతే తప్ప అక్కడ ఏది అమ్మరు వాళ్ళు. కానీ అమ్మబోతున్నారు. ఆ దేశం మీద కూడా ఆస్తిని సంపాదించుకునేటువంటి వీలుని ఇవ్వబోతున్నారు. వారి వ్యాపారాల్లో కూడా చేతులు కలిపి వ్యాపారాల్లో కలిసిమెలిసి వెళ్ళేటువంటి అవకాశం ఇవ్వబోతున్నారు. ఆ దేశమును బట్టి చాలామంది డబ్బు సంపాదిస్తారు, చాలామంది ఎదుగుతారు. ఎలా అనకూడదేమో, వారి డబ్బు మంచిది కాదు అనకూడదు. ఎందుకంటే అది రక్తపు ధనంతోనే సమానం అని నేను అనుకుంటా ఉంటాను. అసలు మంచిది కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రవక్తల్ని, అనేక మంది దేవుని యొక్క దాసులను, క్రైస్తవ సేవకులను వెనకుండి వేయించినటువంటి దేశం అది. దాని కూడు మంచిది కాదు. అంటే మరి కష్టపడుతున్నాయి కదండి, అది వేరే విషయం. అంటే నా అలా కూడా అనకూడదేమో ఏమో నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను. కాబట్టి అక్కడ మనం కానీ చూసినట్టయితే ఆ మహాపట్టణం మీద ధనవంతులైన వారు అందరూ కూడా ఆ పట్టణం నాశనం అయిపోవడం చూసి ఏం చేశారంట? ఏడ్చారు. ఈ పట్టణం అంతా కూడా కూలిపోవడానికి ఎన్ని రోజులు పట్టింది చెప్పాలి? ఒక రోజా? ఒక్క రోజు కూడా కాదు, ఒక్క గడియలోనే అని ఉంది. చూడండి, కావలిస్తే మీరు చూడండి. తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుతూ దుఃఖించు, అయ్యో అయ్యో మహాపట్నం, అందులో సముద్రమే వాళ్ళగల వారందరూ దానికి అధిక వ్యయం చేత ధనవంతులేరు. అది ఒక్క గడియలోనే పాడైపోయినే. ఎన్ని గడియలు? ఒక్క గడియలు. అంటే పూటలో సగం. 6 నుంచి ఉదయం 9 గంటలకు ఒక గడియ, 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకి ఒక గడియ, 12 నుంచి 3 గంటల వరకు ఒక గడియ, 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక గడియ. అంటే 4 గడియలు. ఈ పట్టణం అంతా కూడా కూలిపోవడానికి ఎన్ని గడియలు పట్టింది? 3 గంటలు. 3 గంటల్లో ఎంత ప్రసిద్ధమైనటువంటి మహాపట్టణం ఏమైపోయింది? కూలిపోయింది. కానీ వీళ్ళు కట్టడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 2017లో మొదలుపెట్టారు నియోమ్ అనేటువంటి సిటీ కట్టడం. అంటే సుమారుగా 13 సంవత్సరాలు కట్టారు ఆ ప్రాంతాన్ని. ఆ నియోమ్ అనేటువంటి ప్రదేశాన్ని కట్టబోతున్నారు 13 సంవత్సరాలు. కానీ అంత పేరుగాంచినటువంటి ఇన్ని సంవత్సరాలు ఆ పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడినటువంటి మహాపట్టణం కూలిపోవడానికి 3 గంటల టైం పట్టలేదు. అంత గట్టిగా కుట్టేయబోతున్నాడు దేవుడు. నేను మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి. నీకు ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు, ఎంత బంగారం అయినా ఉండొచ్చు, ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, దేవుడు నిన్ను రోడ్డు మీద లాగేయడానికి ఈ నిమిషం సరిపోద్ది. మాట బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ పట్టణం కంటే గొప్పవారు మీరని మాత్రం అనుకోకండి. అంత గొప్ప మహాపట్టణాన్నే 1 గంటలో ఏం చేసి పడేసాడైనా? రోడ్డు మీద లాగేసాడు. అంత డబ్బు ఉందండి మా దగ్గర, అంత బంగారం ఉందండి, అంత ఆస్తి సంపాదించేసామండి, ఎంత పేరైతే సంపాదించావో ఇదంతా పోగొట్టేసి రోడ్డు మీద నన్ను కూర్చోబెట్టడానికి దేవుడికి 1 రోజు చాలు, 1 నిమిషం చాలు. కరోనాలో బాగా నేర్పించేసాడు దేవుడిది. కరోనా వచ్చిన తర్వాత మహా కుబేర్లు అందరూ కూడా ఎక్కడ పడిపోయారండి? రోడ్డు మీదకి వచ్చేసారు. జపాన్ సునామీ వచ్చిన తర్వాత ఇంక కోట్లు సంపాదించిన వారు అందరూ కూడా మైకా కవర్, ప్లాస్టిక్ కవర్ నెత్తి మీద వేసుకుని రోడ్డు మీద నిలబడినటువంటి దృశ్యాలు చూశాను. కాబట్టి ఏది శాశ్వతం కాదు. ఏదైనా శాశ్వతం ఉంటే అది దేవుడు,
దేవుని కృప మాత్రమే. ఆధారపడితే, ప్రేమ పెంచుకుంటే ఆయన మీద పెంచుకోండి, ఆయన మీద ఆధారపడండి. అంతేకాని పర్లేదండి వెనకాల ఆస్తి సంపాదించారండి, పర్లేదండి వెనకాల ఆయన గారు కొంత డబ్బును పోగు చేశారండి, పర్లేదండి బంగారం ఉందండి ఏదన్నా వచ్చినా మాకు ఉపయోగపడుతుంది, ఇలాంటి దిక్కుమాల కబుర్లు చెప్పకండి. అవన్నీ పోగొట్టేయడానికి, నేను రోడ్డు మీద లాగేయడానికి ఆయనకి నిమిషం చాలు. నిమిషం చాలు. ఏది శాశ్వతం కాదు. వాటి మీద కానీ నీ విశ్వాసం ఉంచుకొని దాని మీద అపరిమితమైనటువంటి నమ్మకాన్ని, ప్రేమను ఒకవేళ నువ్వు పెంచుకుంటుంటే, ఇవి ఉన్నాయి కాబట్టి ఏదొచ్చినా చూసుకోవచ్చులే నీకు అనిపిస్తుంటే, ఒక మాట చెప్తున్నాను, ఆయనకి నిమిషం చాలు నిన్ను రోడ్డు మీద నిలబెట్టేయడానికి. ఎంత గొప్ప మహాపట్టణాన్నే రోడ్డు మీద లాగేయడానికి గంటల వ్యవధిలో వాళ్ళ బట్టలన్నీ ఇప్పేసి బయట నిలబెట్టేసాడు. ప్రసిద్ధమైన మహాపట్టణాన్ని సిగ్గుపాలు చేశాడు, అవమానానికి గురి చేశాడు. అందరూ ఆ పట్టణం యొక్క గతి చూసి ఏడ్చే విధంగా మార్చేశాడు దేవుడు. కాబట్టి నీకు ఒకటే మళ్ళీ చెప్తున్నాను, నీకు ఏదైనా నువ్వు ఆధారపడాలి అనుకున్నా, ఏది సంపాదించుకోవాలనుకున్నా దేవుణ్ణి సంపాదించుకో, ఆ దేవుడి మీద ఆధారపడి తప్ప నాకు ఇది ఉందండి అది ఉందండి ఏదొచ్చినా వెనకాల అంత ఉందండి అనుకుంటున్నావా? నిమిషం చాలు రోడ్డు మీదకి నిన్ను లాగేయడానికి. ఇంత దోమను పంపిస్తాడు చాలు ఆయన. ఇంత దోమ చాలు నీకు దేవుడు గుర్తొచ్చేయడానికి. ఎంత క్రిము చాలు. నీ ఆస్తంతా పోగేసిన ఆస్తంతా ఖర్చు పెట్టినా సరే నీ ప్రాణాన్ని దక్కించుకోలేనంత పరిస్థితిలోకి తెచ్చేస్తాడు. ఒకవేళ ఈ ప్రాంతంలో వాక్యం వింటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా అలాంటి వారు ఉన్నారేమో, వాళ్ళు ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. నాకంటే ఎక్కువగా డబ్బు మీద ఆధారపడుతున్నావు, ఆస్తి మీద ఆధారపడుతున్నావు, నువ్వు సంపాదించిన బంగారం మీదే నీ దృష్టి ఎక్కువ ఉందేమో, వాటంతటినీ తీసి నేను నిలబెట్టడానికి అరనిమిషం చాలు నాకు. ప్రసిద్ధమైన మహాపట్టణం యొక్క గతి ఒక్క గడియలోనే ఏమైపోయిందండి చెప్పాలి? ధూళైపోయింది, దుమ్ము చేసి పడేసాడు. ఎలాగైపోయిందండి? అంత పేరుగాంచిన పట్టణం, అంత ప్రాముఖ్యమైనటువంటి పట్టణం, అంత అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి సౌదీ అరేబియా యొక్క గతి ఒక్క గడిలో అంత భయంకరమైన పరిస్థితికి రావడంలో ఉన్న కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, మహా భూకంపము. ఆ భూకంపాన్ని పంపించి చేసాడు. ఆ దేశం 3 ముక్కలు అయిపోతాను ఉందో తెలుసా? అక్కడ మీరు చదవండి కావాలిస్తే. ఆ భూకంపం యొక్క దాటిని బట్టి ప్రసిద్ధమైనటువంటి మహాపట్టణము 3 భాగములాయెను అని ఉంటుంది. చూడండి, చదువుతున్నాను మళ్ళీ ఒకసారి చూడండి. 19వ వచనం, ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను, అన్యజనుల పట్టణములో కూలిపోయేను, తన తీక్షణమైన ఉగ్రతయు మధ్యము గల పాత్రను మహాబబులోనికి ఇవ్వాలని దానిని దేవుని సమ్ముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయేను, పర్వతములు కనబడక పోయేను. ద్వీపాలు పారిపోయినాయి అంట, పర్వతాలు ఏమైపోయినాయి అంట చెప్పాలి. ఏమైపోయినాయి? పారిపోయినాయి. కొంచెం లాంగ్ అండ్ డీప్ ట్రాన్స్లేషన్లోకి వెళ్తే అవన్నీ మాయమైపోయినాయి అని ఉంటుంది. ద్వీపాలు మాయమైపోయినాయి, పర్వతాలు మాయమైపోయినాయి. ద్వీపాలు అంటే తెలుసా మీకు? ఐలాండ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఎక్కడ ఉంటాయి ద్వీపాలు? రైల్వే స్టేషన్ పక్కన ఉంటాయా? రైల్వే స్టేషన్ పక్కన, బస్ స్టాండ్స్ దగ్గర, లేదా అమీర్పేట పక్కనే ఉన్నట్టుంది చిన్న ద్వీపం. అట్లా ద్వీపాలు అంటారు. వాటిని చిన్న చిన్న కాలువలు అంటారు. ద్వీపాలంటే సముద్రం మధ్యలో ఆరినటువంటి నేలని ద్వీపాలు అంటారు. అక్కడ కొంచెం నేల మట్టం ఎక్కువగా ఉన్న కారణమును బట్టి సముద్రం వాటిని నింపలేదు, పూర్తిగా వాటిని నింపే ప్రసక్తి ఉండదు. కాబట్టి అక్కడ చెట్లు మొలిస్తాయి, బండలు కనబడతాయి. కొంతమంది అక్కడ వరకు వెళ్ళి ఆ ద్వీపాల్లో హాలిడేని ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని ఐలాండ్స్ కనబడుతూ ఉంటాయి.
ఈ సౌదీ అరేబియా వాళ్ళు ఎర్ర సముద్రం మధ్యన ఒక ఐలాండ్లో కూడా ఒక అద్భుతమైనటువంటి మహా గొప్ప హోటల్ను కూడా కడుతున్నారు. పెద్ద హోటల్ కూడా కడుతున్నారు సౌదీ అరేబియా వాళ్ళు ఎర్ర సముద్రం మధ్యలో. నియోమ్ సిటీ, జెడీడా టవర్, ఇలాంటి ఎంత ఇంకా అమెరికా కూడా ఇంకా జీవితంలో అలాంటి పరిస్థితుల్లోకి రాలేదేమో అన్నంతగా కట్టేస్తున్నది. ఎందుకంటే అంత బేగా నాశనం అయిపోవడానికి. అంత పేరు ఎంతైతే సంపాదించారో అంత పేరు సంపాదించడానికి కారణమైన పట్టణం అంతా కూడా నేలమట్టం అయిపోతుంది. ఇది కట్టబడుతుంది అనేటువంటి సూచనలు ప్రస్తుతం కనబడుతుంది. న్యూస్లో చూడండి, కావాలంటే మీరు ఎక్కడన్నా చదవడానికి ప్రయత్నం చేయండి. చదివే నియోమ్ సిటీ కోసం 170 కిలోమీటర్లు అంట, 9 లక్షల కోట్లు అంట. వెహికల్స్ వెళ్ళకూడదు, కార్లు వెళ్ళవు, మనుషులు నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా అద్భుతమైన ఇన్నోవేషన్ అంటున్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇలాంటి ఆలోచనతో ఇలాంటి కట్టబడ్డం అనేటువంటిది వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. అంత పేరు తెచ్చిపెడుతుంది ఆ పట్టణం ముందు రోజుల్లో. కానీ ఆ పట్టణం అంతటినీ కూడా నాశనం చేయబోతున్నాడు. ద్వీపములన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పాలి, కనబడకపోయాయి. అంటే సముద్రం మధ్యలో ఉన్న ద్వీపాలు కనబడట్లేదు. పర్వతాలు ఏమైపోయినాయి, కొండలన్నీ కనబడట్లేదు అంటే పారిపోయినాయి అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటి చెప్పండి. ఒకటే, ద్వీపాలు ఎప్పుడు మాయమైపోతాయి, పర్వతాలు ఎప్పుడు పారిపోతాయి? ఎప్పుడు తెలీదా? సునామీ వచ్చింది అనుకోండి, ద్వీపాలు కనబడతాయా? సునామీ వచ్చింది అనుకోండి, పర్వతాలు కొండలు ఏమన్నా కనబడతాయా? పెద్ద పెద్ద టవర్లు ఏమన్నా కనబడతాయా? ఏమీ కనబడవు. దీన్ని బట్టి నీకు అర్థం కావలసింది ఏంటంటే, ఈ భూకంపం అనేటువంటిది సముద్ర గర్భంలో ఏర్పడేటువంటి భూకంపం. ఇది నార్మల్గా బయట వచ్చేటువంటి భూకంపం కాదు. సముద్రంలో భూకంపం ఏర్పడితే సునామీ వస్తుంది. మామూలుగా బయట వచ్చింది అనుకోండి భూకంపాలు, సునామీ అనేది రాదు. సముద్రంలో ఎప్పుడైతే భూకంపం ఏర్పడుతుందో అప్పుడే సునామీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భూకంపం సముద్రంలో వచ్చిందంటే జపాన్ ఎలాగైతే మునిగిపోయిందో ఆ పరిస్థితులు వస్తాయన్నమాట. ఈ సౌదీ అరేబియా అనుకున్నటువంటి ఎర్ర సముద్రంలో ఒక మహాభయంకరమైనటువంటి భూకంపం రాబోతుంది. ఆ భూకంప దాటిని బట్టి ఐలాండ్స్ అన్ని, ద్వీపాలన్నీ మునిగిపోతాయి, పర్వతాలన్నీ కూడా అదృశ్యమైపోతాయి. అంత పెద్ద సునామీ ఈ ప్రాంతాన్ని కొట్టివేయబోతుంది. ఎప్పుడైతే అంత పెద్ద సునామీ, అంత పెద్ద భూకంపం వస్తుందో ఈ ప్రసిద్ధమైనటువంటి పట్టణం 3 ముక్కలైపోద్ది అన్నాడు ఆయన. 3 ముక్కలైపోద్ది ఇది. ఈ దేశం అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా 3 అంటే 3 కాదు కానీ చిన్న భిన్నం అయిపోతుంది ఆ భూకంప దాటికి. అది అక్కడ అర్థం. అంత భయంకరమైన సునామీ దీన్ని చెదగొట్టి పాడేస్తుంది. మళ్ళీ చదువుతున్నాను చూడండి, 18వ వచనం. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కూడా కలిగెను. ఆ తర్వాత అట్టి మహాభూకంపము కలగలేదు, అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగాలు అయిపోయింది. అంటే మహాబబులోను 3 ముక్కలు అయిపోయింది అన్నమాట. అలంకారంగా పోల్చబడుతుంది అంతే 3 అనేది. 3 అంటే 3 అని కాదు కానీ ముక్కలు అయిపోద్ది. ఒక్కసారి భూకంపం వస్తేనే ఏమైపోద్ది, భూమి అంతా నేరలో తెరిచేసి భాగాలు అయిపోద్ది. ఎంత పేరుగాంచిన పట్టణం అంతటినీ కూడా ముక్కలు చేసేస్తారు. మీకు విషయం తెలుసో తెలీదో, మనం ఇల్లు కట్టుకోవాలంటే కింద ఫౌండేషన్లో ఏమేస్తాం? ఇల్లు కట్టుకోవాలంటే తెలుగులో ఏమంటారండి ఫౌండేషన్ని? పునాదిలో ఏమేసి కడతాం ఫౌండేషన్లో? చెప్పండి. ఇక్కడ ఎవరు ఇల్లు కట్టిన లేరేటి? మరే చెప్పడానికే చెప్పమ్మా నాన్న. ఏమేస్తారండి పునాదిలో? కంకర, సిమెంట్, ఇంకేవేరా? ఐరన్. ఈ 3 వేసి కడతారు. కింద కంకర, సిమెంటు ఎంత దిట్టమైంది, ఎంత మంచిది వేస్తే ఇల్లు అంత నాణ్యంగా ఉంటుంది, ఎక్కువ కాలం మన్నుతుంది. ఫౌండేషన్ని ఎందుకు గట్టిగా కడతారు? పునాదిని ఎందుకు గట్టిగా కడతారు? ఎందుకు ఎక్కువ డబ్బును వెచ్చిస్తారు పునాది కోసం? చెప్పండి ఏమండి? అది కరెక్టే. ఏమన్నా భూకంపాలు వచ్చినా, లేకపోతే ఏదన్నా ప్రతికూలతలు, వాతావరణ ప్రతికూలతలు వచ్చినా
బేగ అది షేక్ అవ్వకుండా ఉండడానికి, పడిపోకుండా ఉండడానికి బేసు స్ట్రాంగ్గా ఉండాలనుకుంటారు. సౌదీ అరేబియాలో ఇప్పుడు నియోమ్ అనేటువంటి సిటీ కట్టబడుతుంది అన్నాం కదా, అలాగే పెద్ద పెద్ద బుర్జ్ ఖలీఫా ఇవన్నీ ఉన్నాయి కదా, దాని ఫౌండేషన్ ఏంటో తెలుసా? ఐరన్ కాదు, సిమెంట్ కాదు, కంకర కాదు. మీరు నమ్మండి నమ్మకపోండి, మర్చిపోయాను నేను. స్టీల్ బార్లు, ఒక్కొక్క స్టీల్ బారు ఎన్నో వందల అడుగులు, పెద్ద పెద్ద స్టీల్ బార్లు దింపారు ఫౌండేషన్కి, నేలలో దింపేశారు. స్టీల్ బార్స్ అంటే తెలుగులో ఏమంటారండి? స్తంభాలని, స్టీల్ పెద్ద పెద్ద స్టీల్ స్తంభాలని కొన్ని అడుగుల మేరకు దిగ్గొట్టారు. అంత బలంగా ఉండాలి ఫౌండేషన్ అని. అయినా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వచ్చేటువంటి భూకంపం ఏకంగా పట్టణాన్ని మొక్కలు చేసేస్తుందని తెలియదు వాళ్ళకి. స్టీలు గీలు ఏం ఆగదు. ఒకసారి భూకంపం వచ్చిందనుకోండి, ఆ భూమి ఇలా మొక్కలు అయిపోవడం పెద్ద టైం పడుతుంది దేవన్నాని. అలా కడుతున్నారు, అంత గట్టిగా కట్టేస్తున్నారు. అంటే కొంతమంది శాస్త్రవేత్తలు కూడా వాళ్ళు కొన్ని హెచ్చరికలు ఇచ్చారనేటువంటి విషయం కూడా నాకు తెలుసు. ఆ రిస్క్ ఉందని ఏదన్నా వచ్చినప్పుడు వీళ్ళు స్టీల్ని, పెద్ద పెద్ద స్టీల్ స్తంభాలు తెచ్చి నేలలో దిగ్గొట్టేసి, ఆ స్టీల్ స్తంభాల పైకి వచ్చినటువంటి కొన్ని అడుగుల మేరకు వరకు కూడా కంకర, ఈ మాల్ అంతా వేసుకుని దాని మీద కడుతున్నారంట. అంత గట్టిగా కడుతున్నారు. ఇంకా ప్రపంచంలో అంత బలమైన ఫౌండేషన్ ఏమి ఉండదేమో, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, ఇంతకాలం కట్టేది భూమి మీదే కదా, ఆ భూమిని మొక్కలు చేసేస్తున్నాడు ఆయన. ఆ ప్రాంతాన్ని నెరలుగా చేసేపోతున్నాడు. ప్రసిద్ధమైనటువంటి పట్టణము 3 భాగాలు అయిపోతుంది. అంత పెద్ద భూకంపం రాబోతుంది. ఆ భూకంప దాటిని బట్టి ఆ ప్రాంతం అంతా కూడా నష్టపోయినప్పుడు చుట్టుపక్కల దేశాలు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గుండెలు బాదుకొని ఏడుస్తారంట. దీని మీద మేము ధనవంతులు అయ్యామే, ఈ ప్రాంతం మీద చాలా పెట్టుబడి పెట్టేమే, ఈ ప్రాంతం, ఈ దేశమే కదా ఈ రోజుకి మమ్మల్ని ఎంతగా నిలబెట్టింది కదా అని చెప్పి ఏడుస్తుంటారంట. అంత పేరుగాంచిన ఈ పట్టణాన్ని దేవుడు 3 ముక్కలు చేసేయబోతున్నాడు. పైగా దాంతోపాటు ఏం చేయబోతున్నాడంటే, చూడండి తర్వాత 21వ వచనం. 5 మనుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి ఏం చేశారంట? దూషించిరి. ఇది ఒకటే సరిపోలేదు అన్నట్టుగా ఇంకా వాళ్ళ నెత్తి మీద ఏం పడ్డాయి? వడగండ్లు కూడా పడ్డాయి. అప్పటికే చీకటమయమైపోయింది ఆ ప్రాంతం అంతా. ఈ చీకటమయమైపోయినటువంటి ప్రాంతంలో ఇంకా ఒకరినొకరు చూసుకోలేనంత కటిక చీకటిలో ఏమొచ్చింది? భయంకరమైనటువంటి సునామీ, భయంకరమైనటువంటి భూకంపం ఏర్పడింది. ఇది సరిపోలేదు ఏదిట్రా బాబు అన్నట్టుగా మళ్ళీ నెత్తి మీద నుంచి కూడా ఏం పంపించాడు దేవుడు? వడగండ్లు పంపించాడు. ఆ వడగండ్లు బరువు ఎంత ఉందంటే 5 మనుగులు బరువు ఒక్కొక్క వడగండ్లు. నాకు తెలిసి 1980 నేను పుట్టున్న కూడా అప్పటికి, ఆ టైంలో సౌత్ డకోటా అనేటువంటి ప్రాంతంలో వడగండ్ల వాన కురిసింది ఒకసారి. సౌత్ డకోటా అనేటువంటి ప్రాంతంలో ఇంచుమించుగా ఒక్కొక్క వడగండు బరువు కేజీ 200, కేజీ 300 గ్రాములు బరువైన వడగండ్లు వాన కురిసిందంట. ఆ టైంలో 92 మందో 93 మందో చచ్చిపోయారు ఆ వడగండ్ల దెబ్బకి. కేజీ రాయి అంత ఎత్తు నుంచి నెత్తి మీద పడిందంటే ఏమైపోతామండి? తాటి చెట్టు మీద ఉన్న తాటికాయ నెత్తి మీద పడితేనే చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కొబ్బరి చెట్టు కింద పడుకుని పొద్దునికో సాయంత్రానికో సమాధి పెట్టిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏంటి గట్టిగా అయితే 20-30 అడుగులు ఎత్తున్నటువంటి ఆ ఎత్తు నుంచి పడినటువంటి ఒక కాయ, కానీ కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ మంచు గడ్డలో ఒక్కొక్క కేజీ కింద పడ్డాయనుకోండి, మనిషిని మీద ఎలా ఉంటాయి? 92 మందో 93 మందో చచ్చిపోయారంట. కానీ ఇక్కడ కురిసేటువంటి వడగండ్లు బరువు ఎంతంటే 5 మనుగులు గల బరువు. ఎంత? 5 మనుగులు.
నాకు తెలిసి 5 మనుగులంటే 45 నుండి 55 కేజీలు ఒక్కొక్క వడగండు. అంటే ఒక్కొక్క వడగండు బరువు ఎంత అన్నమాట? సుమారుగా మనిషి అంత. మనిషి బరువు ఉన్నంత వడగండు మనిషి మీద పడిపోతే ఏమైపోతారండి? చెప్పరేట్రా, అలా చూస్తున్నావేట్రా కొట్ల గొప్పలాగా? ఏమైపోతావు నువ్వైతేని? చచ్చిపోతారా? చావు రాదు కదూ. ఇంకా మిగిలిన వాటిని కూడా డిస్ట్రాయ్ చేయడానికి అవన్నీ. చచ్చిపోయారు అనుకోండి, ఆ తర్వాత లాస్ట్లో మాట వినపడదు. దేవుణ్ణి దూషించారనే మాట ఎందుకు వినపడుతుంది? ఆ వడగంటల దాటికి మనిషి చచ్చిపోయాడు అనుకోండి, లాస్ట్లో మాట అనలేడు కదా. దేవుని ఏం చేశారని ఉంది అక్కడ చూడండి. ఆ మిక్కిలి, ఆ దెబ్బ, ఆ వడగంటల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి ఏం చేశారంట? అంటే వాళ్ళు ఏం చేయబడ్డారు? బతికే ఉన్నారు, చచ్చిపోలేదు. చచ్చిపోతే దేవుని దూషించగలరేటి? చచ్చిపోతారంటారేటి? మీరు ఫాలో అవ్వట్లేదు. మొత్తం ప్రకటన గ్రంథం స్టార్టింగ్ నుంచి నేను చెప్పేది అంతా ఫాలో అవుతే ఈ టక్ 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 మని అందుకోగలుగుతారు. మీరు ఇంకా మధ్యలో బ్రేకులు అయిపోతున్నారు. లేకపోతే ఏదో పొరపాటు ఉంది మీ జీవితంలో, అందుకే ఎదగట్లేదు మీరు. ఆ దినములలో మరణము వెదుకుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోతుంది. ఎన్నిసార్లు చెప్పాను నేను? ఆ 45-55 కేజీలు వడగండ్లు ఆకాశం నుంచి కింద పడతాయంట. దీని గురించి కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధారం ఇచ్చాడు చూడండి. 18వ వచనం. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టే. వడగండ్లు తయారవ్వాలి అంటే ఉరుములు ఉండాలి. ఉరుములు లేకుండా వడగండ్లు తయారవ్వవు. తెలుసా మీకు? థండర్స్ అనేటువంటివి లేకుండా వడగండ్లు తయారవ్వవు. ఎంత అద్భుతమైనటువంటి ఆధారాలతో దేవుడు బైబిల్ రాశాడు. ఎంత ముచ్చటేస్తుంటుందో కొన్నిసార్లు కొన్ని చదువుతున్నప్పుడు. వడగండ్లు పడడానికి ముందు ఏం పుట్టినాయి? ఉరుములు. ఉన్నదా లేదా చూడండి. అప్పుడు 18వ వచనం. మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను. ఆ ఉరుములను బట్టి వడగండ్లు ఏం చేయబడ్డాయి? తయారయ్యాయి. ఉరుములు వస్తుంటాయి కదా, కొంచెం వర్షం అది గట్టి కొడుతున్నప్పుడు ఉరుములు డుబ్ 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 అని కొడుతుంటాయి. గడప మీద కానీ ఉరుముతున్నప్పుడు కానీ గడప మీద కానీ నించుంటే చచ్చిపోతాం. ఆ ఉరుము వచ్చి మన మీద పడిపోద్దని కబుర్లు చెప్పేవారు చిన్నప్పటి నుంచి. ఇప్పటికే భయం పోలేదు. నేను బోల్సార్లు నిలబడ్డాను ఆ గడప మీద. అసలు పడుతుందా పడదని. ఏం పడలేదు. పడుతుంది అలాగా. ఇంకా గడప మీదే నిలబడలేటి, కుర్చీలో కూర్చొని అయిపోలే కదా. కుర్చీ కూడా చెక్కే కదా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, పేరు చెప్పను, చాలా పేరుగాంచినటువంటి వ్యక్తి. ఆయన కొంతమంది అన్యాయంగా మర్డర్ అటెంప్ట్ చేస్తే పొట్టంతా కూడా నన్ను చాలా గౌరవించేవాడు ఆ వ్యక్తి. ఆయన చూస్తే అందరికీ భయమే, కానీ నన్ను ఎంత ప్రేమించి ఎంత గౌరవించేవాడు ఆయన. పాస్టర్ గారు మనవాడు అరా వెళ్ళరా అని చెప్పి మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన్ని పొట్టంతా చీల్చేస్తే, ఆ పేర్లన్నీ చెప్పను బాగోదు కాబట్టి, పేగులన్నీ మళ్ళీ పొట్టలో పెట్టుకుని వచ్చినటువంటి శత్రువులతో గొడవాడి వాళ్ళని గెలిచి హాస్పిటల్కి వెళ్ళి ఆటోలో చికిత్స పొందుకొని బతికాడాను. అంత దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తి. ఎలా చచ్చిపోయారా అంటే, పొలంలో పని చేసుకుంటుంటే ఏమంటారు దాన్ని, పిడుగుపడి చచ్చిపోయాడు. కత్తిలెట్టి పొట్టంతా చీల్చేస్తే ఎక్కడ బెదరకుండా, అంత పెద్ద రౌడీ, అంత పేరుగాంచినటువంటి పైలువానే. మీ అందరికీ తెలిసిన వాళ్ళే కదా ఆయన. మీకు బంధువులే అవుతారు ఆయన, బాగా నాకు తెలుసు. అలాంటి ఆయన మీద పిడుగుపడి చచ్చిపోయాడు ఆయన. హైవే పక్కనే ఆయన పొలం, కాలిపోయి చచ్చిపోయాడు ఆ వ్యక్తి. చాలా బాధపడ్డాను. చాలా రోజులు బయటికి రాలేదు, ఎందుకంటే ఆయనతో నాకు ఉన్నటువంటి మాటల పరిచయం. అంత డేంజర్ పిడుగులు అనేవి. థండర్స్ వస్తుంటాయి, ఆకాశంలో మెరుపులు డ్రర్ అని ఒకేసారి అదొక రకమైన శబ్దాన్ని క్రియేట్ చేసి అగ్గిలాగా వెళ్తూ ఉంటాయి. థండర్స్ తెలుసా? ఆ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి నీటి బొట్లు పడుతుంటాయి చూడండి, వర్షం పడుతుంటాయి చూడండి. ఆ నీటిని ఈ థండర్ అనేది మబ్బు మీదకి తీసుకెళ్ళి పెడుతుంది. మబ్బు మీదకి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. అక్కడ ఫ్రీజ్ అయిపోద్ది ఆ నీరంతా కూడా, ఐస్ గడ్డ గడేస్తుంది.
ఆ గెడ్లు బరువు ఎక్కిన తర్వాత గ్రావిటీకి రాలిపోతాయి వడగళ్ళులాగా. థండర్స్ వచ్చినప్పుడు వడగండ్లు పడుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, చిన్న చిన్న వర్షాలకి వడగండ్లు పడతాయా? పెద్ద పెద్ద ఉరుములు గిరుములు వచ్చినప్పుడు ఆ ఉరుము, ఆ థండర్ ఏం చేస్తుందంటే నీటి బొట్టుని మబ్బు పైకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. అదంతా లేయర్ అయిపోద్ది, మంచు గడ్డలాగా, ఐస్ గడ్డలాగా అయిపోద్ది. గ్రావిటీకి ఆ గడ్డగడ్డలా పడతాయి. ఆ ఉరుములకి, ఆ మెరుపులకి ఈ నీరు పైన పెద్ద గడ్డలా ఫామ్ అయింది. 45 నుండి 55 కేజీలు బరువు ఉండేటువంటి ఒక్కొక్క వడగండ్లు ఆ రోజులు కురిసాయంట. చూడండి ఒకసారి ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ మెరుపులు, ఆ ఉరుములు, ఆ వర్షపాతము, కింద ఏర్పడేటువంటి సునామీ, భూకంపం ఎంత భయంకరమైన మొత్తంలో ఉంటుందో మీ ఆలోచనకు వదిలిపెడుతున్నాను. ఇంకా శబ్దాలకే చచ్చిపోతారేమో, అంత భయంకరంగా ఉంటాయి శబ్దాలు, ఉరుములోని. ఎప్పుడు? శ్రమకాలంలో ఆఖరి భాగం ఇది. ఇంక యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద అడుగు పెట్టబోయేటువంటి దినాలు, క్షణాలు ఆసన్నమైనవి అనే సమయానికి జరిగేటువంటి భయంకరమైన విపత్తు ఇది. భయంకరమైన సునామీ, భయంకరమైన హోరుగా కొట్టే వర్షం, ఉరాలు, మెరుపులు, పిడుగులు, వీటన్నిటితో పాటుగా భయంకరమైన భూకంపం, ఇంకా సరిపోదన్నట్టుగా చీకటి, ఇంకా అది కాదన్నట్టుగా వడగండ్లు కూడా ప్రాంతం మీద పడి చెల్లా చెదిరి చేసేసే అంతే ఆ ప్రాంతాన్ని. దేన్ని? మహాబబులోన్ని. మహాబబులోను, దాని గురించి వాక్యంలో చోట ఒక మాట రాయబడి ఉంటుంది, యుగ యుగములు ఆ పట్టణపు పొగ పైకి లేచుచుండెను అని ఉంటుంది. యుగ యుగాలు మండిందంట ఆ పట్టణం. కొంపదీసి నరకాన్ని అక్కడ కానీ ఏర్పడిస్తాడేమో దేవుడు, ఎందుకంటే నరకమే కదా యుగ యుగాలు మండుతుంటుంది అని ఉంది అని అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది కాకపోవచ్చు. 7వ పాత్ర ఎంత భయంకరమైనది, ఎంత నాశనకరమైనది. ప్రపంచానికి అగ్రదేశంగా పేరు సంపాదించుకున్నటువంటి ఆ దేశాన్ని ఒక్క గడియలోనే దేవుడు నేలమట్టం చేసేయబోతున్నాడు. దాని మీద డబ్బు సంపాదించి, దాని మీద ఆస్తులు సంపాదించుకుని, దాని మూలంగా పేరు సంపాదించుకుని, వ్యాపారాల్లో అభివృద్ధిని పొందుకున్నటువంటి ఎన్నో 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 కోట్లు కూడగట్టుకున్న వాళ్ళందరూ ఆ పట్టణపు గతిని చూసి ఏడుస్తారు అని ఉంది. అంత పెద్ద భూకంపం ఎప్పుడునూ రాలేదు, ఏ మనుష్యును కూడా చూడలేదని ఉంది. అంత పెద్ద సునామీ, అంత పెద్ద భూకంపం ఈ మహాప్రసిద్ధమైనటువంటి మహాపట్నాన్ని ఏం చేయబోతున్నాయి? తుడిచివేయబోతున్నాయి. అమెరికాకు మించిన పేరు సంపాదించేసుకోబోతుంది 2-3 సంవత్సరాల్లో ఆ దేశం. కానీ ఎక్కువ పెద్ద టూరిస్ట్ ప్లేస్ కూడా అమెరికా కాదు, సౌదీ వెళ్తున్నారు ఇప్పుడు అందరూని. ఎవరన్నా వెళ్ళాలన్నా వెకేషన్కి, టూరిస్ట్గా వెళ్ళి హాలిడే స్పాట్కి వెళ్ళాలన్నా అమెరికా వెళ్ళి అక్కడ కొన్ని డిస్నీ ల్యాండ్లో ఇవన్నీ చూసి వచ్చేవారు. ఇప్పుడు ఎవరన్నా టూరిస్ట్కి వెళ్ళాలన్నా, హాలిడే స్పాట్ చేయాలన్నా సౌదీకి వస్తున్నారు ఈ మధ్యకాలంలో, ఎందుకంటే అంత డెవలప్ అయింది. టికెట్ల రేట్లు కూడా పెద్ద ఏం కాదు. ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి రావాలంటే నాకు తెలిసి 50,000-60,000 అయిపోద్ది, 50,000-60,000. అక్కడ చాలా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, పేరుగాంచిన మాల్స్, రెడ్ సీ మాల్, ఎర్ర సముద్రపు మాల్ అని పెద్ద. అంత డెవలప్ అవుతున్నటువంటి దేశం అది. అంత ప్రసిద్ధమైనటువంటి మహాపట్నంగా పేరు సంపాదించుకోబోతున్నటువంటి దేశం ఆల్రెడీ సంపాదించేసింది. మహమ్మద్ బిన్ సల్మాన్ అనేటువంటి సౌదీ అరేబియా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇప్పుడు మరింత మెరుగుపరచబడతా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా. ఇంకా అమెరికా కనబడుతుంది ఈ దేశం ముందు, అంత డెవలప్ అయిపోతుంది. ఎంత డెవలప్ అవుతుందని చెప్పి బైబిల్ చెప్తుందా లేదా? ప్రసిద్ధమైన మహాపట్టణమా అంటుందా లేదా? బైబిల్ ముందుగానే ప్రెడిక్ట్ చేసింది, ప్రవచించింది అది ఆ ప్రాంతం కోసం, ఆ దేశం కోసం. అంత గొప్ప ప్రాంతం కూడా నాశనం అయిపోయేటువంటి రోజులే. ఇది 7వ పాత్ర.
తర్వాత దినాల నుంచి ఇంకా అద్భుతమైన ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా చాలా మాట్లాడుకోవాలి. ఆ తీక్షణమైన ఉగ్రతను బట్టి అన్ని జనులు పట్టణాల గురించి అదంతా మాట్లాడాలంటే చాలా టైము పడుతుంది. ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటి గురించి కూడా మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. 7వ పాత్ర ఎంత భయంకరంగా ఉందో చూడండి, అంత భయంకరంగా ఉంది. నియోమ్ అనే సిటీ ఇంకొక 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది. మొన్న ఇస్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఖతర్ మీద అటాక్ చేశారు. కొంతమంది తీవ్రవాదులు అక్కడ ఉన్నటువంటి ప్రదేశ స్థావరాల్లో తలదాచుకున్నారంటే అటాక్ చేశాడు. ఇంకా నెతన్యాహుకి నేను ఒక పేరు పెట్టమంటే, మన దేవుడు యోధా గోత్రపు సింహం అయితే ఆయన ఇశ్రాయేల్ ప్రజల్లో సింహం లాంటివాడు అంటాను. దావీదికి మించిన పౌరుషం, దావీదికి మించిన పౌరుషం, సొలొమోనుకి మించిన మహాజ్ఞానం, సంసోనుకి మించినటువంటి శక్తి నెతన్యాహులో కనబడి, అవతలోడు ఎవడన్నా దానికి అనవసరం, ఎవడ మీదకని వెళ్ళిపోతానంటున్నాడు. పొద్దున్న నాకు ఒక అప్డేట్ వచ్చింది. అది నేను చెప్పకూడదు, చెప్తే అది మంచిది కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. నేనైతే నవ్వుకున్నాను. ట్రంప్ గారు ఒక ప్రైవేట్ పార్టీ అంటే 10 మంది 20 మంది కూర్చుని చేసుకునే పార్టీలో ఒక మాట అన్నారంట నెతన్యాహు గారు. అది బూతు పదం అది, కాబట్టి నేను అది చెప్పాలనుకోవట్లేదు. నేను చాలా చిరాకు పడ్డాను, నవ్వుకున్నాను కూడా. నెతన్యాహు చేసేటువంటి పనులకి ఏదో అన్నాడు ఆయన ట్రంప్. ఇప్పుడు ఆ సౌదీ, ఇప్పుడు చెప్పాను చూడండి, మహమ్మద్ బిన్ సల్మాన్ అనే ఆయన, ఆ వ్యక్తి ఇంకొకసారికని ఓవర్ యాక్షన్ చేస్తే మేము చూపించేది మేము చూపిస్తామన్నారు. వార్నింగ్ ఇచ్చాడు మొన్నే. పాకిస్తాన్తో సౌదీ అరేబియా కలిసిపోయింది నిన్నే. పాకిస్తాన్ మీదకి ఎవరన్నా వచ్చారనుకోండి, ఈసారి సౌదీ ఎంటర్ అవుతుంది. సౌదీ మీదకి ఎవరన్నా వెళ్ళారనుకోండి, పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది. అంత బ్యాక్గ్రౌండ్, అంత సపోర్టు పాకిస్తాన్కి వచ్చింది. ఇప్పుడు ఎందుకు? నరేంద్ర మోడీ గారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇజ్రాయెల్కి. ఆయన దానికి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు. కనుక మనం అందరం ఒక మతానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి నువ్వు వాళ్ళు ఇల్లు దాడి చేస్తారని ఏం భయపడక పాకిస్తాన్, నేను ఉన్నానని చెప్పి కలిసిపోయారు ఇద్దరు. ఇదంతా చూస్తుంటే మీకు అర్థం కావాల్సిందేంటి? దశరాజ్య కూటమి అనేది కొన్ని దేశాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం అనేది, దానిపైన నాయకుడిగా ఒక వ్యక్తిని నియమించుకోవడం అనేటువంటి రోజులు దగ్గరలో. ఒబామా గారికి ఇంక అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేసే అవకాశం లేదు. 2 సార్లు చేసాడు, ఇంక అయిపోయింది, ఇంక చేయకూడదు. కానీ ఆయనకి ఇంక ఏ విధంగా కూడా అమెరికన్ ప్రెసిడెంట్గా వచ్చే అవకాశం లేదు. కానీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, బయట పబ్లిక్ మీటింగ్లు పెడుతున్నాడు. అసలు పోటీ చేసే అవకాశమే లేని వ్యక్తికి ఇవన్నీ ఎందుకు? చూడండి మీరు ముందు రోజుల్లో. మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం. కొంతమంది భక్తులు, కొంతమంది ప్రవక్తలు, పండితులు అయితే ఇంకా 23, 24కి మొత్తం అంతా అయిపోతుంది, సంఘం ఎత్తబడుతుంది అని చెప్పి కొంతమంది అంటారు. ఒకవేళ అది అయిపోతే చాలా సంతోషం. అది కానీ జరగకపోతే ఎక్కువగా ఏడిసేది నేనే. అయిపోవాలన్నా చూస్తున్నాను, అవుతుందని నేను అనట్లేదు, కానీ అయిపోతే బాగుండనే కోరుకుంటాను. ఇంకెన్ని రోజులు ఉందండి? 3 రోజులు. ఒకవేళ అది కానీ అన్ని ప్రవచనాలు దానికి అనుగుణంగా పనిచేస్తున్నాయి. అది కోయిన్సిడెన్సా లేకపోతే నిజమా అనేది నాకు తెలియదు. అది దేవుడు ఎవరికీ చెప్పి రానని చెప్తున్నాడు కాబట్టి నాకు తెలియకపోవచ్చు. కానీ రోజుకి ఇంకా ఎక్కువైపోతుంది. 23, 24 తారీఖులో సంఘం ఎత్తబడి ఏమో, ఎంతవరకు నాకు నిజం తెలియదు. ఒకవేళ అదే నిజమైతే, ఒకవేళ దేవుని రాకడ 23, 24 రావడమే నిజమైతే, ఇక మనిషికి లోకంలో ఉన్నది 3 దినాలేమో. ఒకవేళ ఇది తప్పిపోయినా మళ్ళీ కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఏమి రాయడాని, చాలా దగ్గరలో ఉంటాడు ఆయన. దగ్గరలో ఉంది దేవుని రాకడ. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో కొన్ని దేశాలు ఎలాగుంటాయో, ఎలా కనబడబోతాయో అని దేవుడు రాశాడో అన్నీ కూడా ప్రస్తుతం ఆ విధంగా వాళ్ళు కట్టుకుంటున్నటువంటి సాక్ష్యాలు కూడా మనకి బోల్డ్ అని కనబడుతున్నాయి. కాబట్టి సిద్ధపడాలి. దేవుని రాకడ చాలా సమీపంగా
ఉన్నది. పాత్రలు కూడా దేవుని కృపను బట్టి పూర్తి చేసుకున్నాం. తదుపరి కార్యక్రమంలో కూడా ముందు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.